నాగలక్ష్మి దిల్షుక్ నగర్ నుంచి రాస్తున్నారండి. ఇది కూడా పెళ్లికి సంబంధించిన కేసే. నాకు మా మామయ్యతో పెళ్లి నిశ్చయం అయింది. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నిశ్చితార్థం అయ్యింది. ఇప్పుడు నేను MBA కంప్లీట్ చేశాను. నా కో స్టూడెంట్ని లవ్ చేశాను. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ విషయం తెలిసి మా మేనమామ ఎంగేజ్మెంట్ ఫొటోస్ క్యాసెట్స్ చూపించి పెళ్లి జరగకుండా చేస్తాను అని అంటున్నాడు. నేనేం చేయాలి అంటున్నారండి. ఇప్పుడు నాగలక్ష్మి గారు, మీరు మేజర్ అండి. మీకు సంబంధించిన మీ ఆలోచనలు, మీ వ్యూస్ అర్థం చేసుకునే వాళ్ళని చేసుకోమని నేను చెప్తాను. ఎందుకంటే పెద్దవాళ్ళు డిసైడ్ చేసింది 100% కరెక్ట్గా ఉంటుందని మనం అనుకోకపోవచ్చు, ఉంటుండొచ్చండి, ఉండకపోవచ్చండి. కాబట్టి మీకు నచ్చిన మీ మామయ్య కంటే కూడా ఇప్పుడు ఉన్నవారిలో మరి మీరు ఏం చూసారో నాకు తెలీదు. కాకపోతే వారు వ్యూస్ మీ వ్యూస్ మ్యాచ్ అయినాయి కాబట్టి పెళ్లి చేసుకుంటానన్నారు, బాగానే ఉంది. ఇష్టం లేని సంసారం చేసే కన్నా ఇష్టంగా కోరుకునే మనిషిని మీరు కోరుకోవడం కరెక్టేనండి. కాకపోతే ఇప్పుడు వాళ్ళకి సంబంధించి వాళ్ళు మిమ్మల్ని థ్రెటన్ చేస్తే మీరు కేసు కూడా ఫైల్ చేయొచ్చండి. క్రిమినల్ ఇంటిమిడేషన్ కింద మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీకు ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకోవచ్చండి. అలాంటిది ఏమీ ఇబ్బంది ఉండదు. వాళ్ళు ఏదైనా బలవంత పెట్టినట్టయితే కూడా మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ కావచ్చు. మీరు మేజర్ కాబట్టి మీకు ఇష్టమైన వాళ్ళనే మీరు పెళ్లి చేసుకోండి. ఇప్పుడు ఇష్టం లేని వాళ్ళతో ఉండి తర్వాత రభస పెట్టుకొని డైవోర్స్ వరకు తెచ్చుకునే కన్నా మై ఒపీనియన్ ఇస్ టు స్టే టుగెదర్ అండ్ ఓవెవర్ యు ఆర్ విషింగ్. ఎందుకంటే ఈయన కన్నా మంచి వ్యక్తే కావచ్చు అని మీరు అనుకున్నట్లున్నారు కాబట్టి జీవిత భాగస్వామ్యం చేసుకోవాలని మీరు కోరుకున్నారు. కాబట్టి మీ ఆలోచన బాగానే ఉందండి. కాకపోతే ఒకసారి అందరి మధ్యలో కూర్చొని ఇది క్లియర్ చేసేయండి. ఒకవేళ వాళ్ళు కూడా అంటే ఇప్పుడు వీడియో క్యాసెట్స్ ప్రూఫ్ ఉంది అని అంటున్నారండి. అయితే కోర్టు కూడా మీకు తగిన సహకారం ప్రొవైడ్ చేస్తుందండి. ఎందుకంటే దీంట్లో బలవంతంగా చేసుకోమని కోర్టు కూడా చెప్పదు. ఇష్టం లేని కలయిక బాగుండదు కాబట్టి మీకు ఇష్టమైన వాళ్ళని చేసుకోండి. తర్వాత ఫ్యూచర్లో ఇట్ విల్ ఆల్ go on. This is the way what I am feeling. So what I am suggesting is whatever you think apart from your parents and all, what is good for you, you think and take a dare step. Something has gone wrong, then you can approach legality also. అంటే లీగల్ గా మీరు పోలీస్ స్టేషన్ కి అప్రోచ్ కావచ్చు అండి, కోర్టుకు కూడా అప్రోచ్ కావచ్చు చట్టపరంగా. ఇప్పుడు వాళ్ళకున్నది అంటే వాళ్ళు ఇంకా వెళ్ళి మరి పరువు నష్ట దాబా అట్లాంటిది వేయొచ్చండి. మీ పేరెంట్స్ పైన వేస్తారు, మీ పైన వేస్తారు, కానీ దే కాంట్ బైండ్ యువర్ లైఫ్. వాట్ ఐ సే ఇస్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఫండమెంటల్ రైట్, దెన్ వేర్ సచ్ యూ కెన్ ప్రొసీడ్ ఫార్వర్డ్. అంటే వాళ్ళు ఫొటోస్ వీడియోస్ చూపించినా కూడా చట్టపరంగా ఈ అమ్మాయిని డబ్బును కోరుకోవట్లేదు, డబ్బు పరంగా ఏం ప్రాబ్లమ్స్ రాలేదు కాబట్టి ఈ అమ్మాయి వేరే మనిషిని కలిసి జీవితంలో ఉండాలని అనుకుంటారు కాబట్టి ఇట్ ఈస్ యువర్ లైఫ్ టైమ్ వేర్ సచ్ యూ కెన్ టేక్ ఈ అమ్మాయిని సపోర్ట్ చేస్తుందండి. ఎందుకంటే షీఈ్ ఎ మేజర్ కాబట్టి ఇప్పుడు బలవంతంగా పెళ్లి రుద్దేస్తున్నారు అనుకోండి, రేపు ఇట్ మే లీడ్ టు ఎనీ ట్రాజిడీ ఇన్ యువర్ ఫ్యూచర్ లైఫ్. సో వాట్ ఐ ఫీల్ ఇస్ ఆమె ఒపీనియన్ కరెక్టేనండి. ఎందుకంటే వాళ్ళ వ్యూస్ వాళ్ళ అండర్స్టాండింగ్ లేకనే ఇప్పుడు చాలా మంది డైవోర్స్ వరకు వెళ్ళిపోతున్నాయి. ఇలా పెళ్లి చేసుకుంటున్నారు, అలా డైవోర్స్ వరకు వచ్చేస్తున్నాయి. ఏ చట్టాలు కూడా ఆపట్లేదు వాళ్ళని. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఈ ట్రెండ్ లో జనరేషన్ ఇస్ వెరీ ఫాస్ట్. సో దట్ టుడే మ్యారేజ్, టుమారో దెన్ దే ఆర్ గోయింగ్ ఫర్ డైవోర్స్ అండ్ డే ఆఫ్టర్ టుమారో అగైన్ ఫర్ రీమ్యారేజ్. సో ఈ ట్రెండ్ కాకుండా ఆవిడ ఏదైతే ఒపీనియన్ అంటే ఇప్పుడు ఆవిడ ఏదైతే కోరుకుంటుందో, ఇప్పుడు ఆవిడ ఏదైతే చెయ్యాలనుకుంటుందో కరెక్ట్ గా ఉందని నేను అనుకుంటానండి. ఇదైతే మనకి అంజలి నర్సీపట్నం నుంచి రాస్తున్నారండి. నా చిన్నప్పుడే అమ్మా నాన్న గొడవపడి అమ్మ నన్ను తీసుకుని వచ్చేసింది. నాకు ఇప్పుడు 20 సంవత్సరాలు. నాకు నా తండ్రి ఆస్తిలో హక్కు ఉంటుందా? ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. ఇప్పుడు అమ్మ గొడవ పడి వెళ్ళిపోయింది అంటున్నారమ్మా, మరి ఇందులో కూడా మళ్ళీ రాయడం అంటూ జరగలేదు. వాళ్ళు డైవోర్స్ తీసుకుని వెళ్ళిపోయిందా మీ మదరు, లేకపోతే సపరేట్ గా పార్ట్ గా అలానే వితౌట్ డైవోర్స్ ఉంటున్నారా అనేది మీరు చెప్పలేదు. ఎందుకంటే లీగాలిటీ చూసినప్పుడైతే మరి మీ అమ్మాయి 22 సంవత్సరాలు అంటే మీరు ఎన్నేళ్లగా దూరం ఉంటున్నారు అనేది రాయలేదండి ఉత్తరంలో. మరి ఇప్పుడు దూరంగా ఉన్నారా అని, వేరే పెళ్లి అంటూ జరిగిందని రాస్తున్నారు కదండి. వాళ్ళ నాన్నగారు వేరే పెళ్లి చేసుకున్నారంటండి. అంటే మరి ఎప్పుడు చేసుకున్నారు అది కూడా రాయలేదండి. అంటే మీరు వెళ్ళిపోగానే చేసుకున్నారా, మరి మీరు ఉన్నప్పుడు అంటే మీరు వారితో కలిసి ఉండి విడిపోయిన తర్వాత ఎన్నేళ్లకు చేసుకున్నారు అనేది కూడా మీరు రాయలేదు మీ లెటర్లో. ఆస్తి హక్కు మాత్రమే మీ అమ్మాయి అడుగుతుంది. దీంట్లో ఆస్తి హక్కు అనేది వస్తుందండి కంపల్సరీగా. అంటే ఇప్పుడు వాళ్ళ నాన్నగారికి సంబంధించి అంటే వాళ్ళ తాతగారు ఆస్తి ఉన్నదండి, అది కూడా మెన్షన్ చేయలేదు. అది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీయా
ఆయన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదండి మీరు. మరి మీకు రైట్ అంటూ వాళ్ళ ఇద్దరు పిల్లలతో పాటు మీకు కూడా వస్తుందమ్మా, కంపల్సరీగా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. మీ అమ్మగారు లీగల్ డైవర్స్ తీసుకోకపోతే ఆవిడ మెయింటెనెన్స్ కూడా వేయచ్చమ్మా, మీకు మెయింటెనెన్స్ కూడా దొరుకుతుంది. అంటే డైవర్స్ జరగలేదు, జరిగింది ఏది క్లుప్తంగా మీరు రాయలేదు మీ లెటర్లో. కాబట్టి ఇక మీదట మీరు లెటర్స్ రాసేటప్పుడు ఇది డైవర్స్ అంటే ఫస్ట్ వైఫ్ కావచ్చు, సెకండ్ వైఫ్ కావచ్చు, లేకపోతే వేరే ఏ సమస్యలకైనా కూడా మీరు క్లియర్ గా మాకు రాయండి మీ వివరాలన్నీ. అంటే డైవర్స్ జరిగినది లాంటిది. ఇప్పుడు ఈ సమస్యకు వచ్చేసి డైవర్స్ జరిగింది, జరగలేదు, రాయలేదు, వెళ్ళిపోయారు అని రాశారు. అంటే వెళ్ళిపోయారు అంటే ఎన్నేళ్లగా వాళ్ళు దూరం ఉన్నారు అనేది మీరు మెన్షన్ చేయలేదమ్మా. అంటే రైట్ ఒకటి మీరు ప్రాపర్టీ గురించి అడుగుతున్నారు కాబట్టి ప్రాపర్టీకి మీరు వెళ్ళి కోర్టు త్రూ తెచ్చుకోవచ్చు. కాకపోతే అది యాన్సిస్ట్రల్ ప్రాపర్టీయా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీయా కూడా రాయలేదు. మీ నాన్నగారు ఏమైనా ఇస్తానన్నారా లేదా అంటే మీ నాన్నగారు వేరే ఫ్యామిలీ ఉన్నది అని అంటున్నారు. మరి మీరు క్లెయిమ్ చేసే ప్రాపర్టీ ఏది అనేది మీరు నాకు వివరణగా రాయలేదు. కాబట్టి ఈసారి రాసినప్పుడు మాత్రం లెటర్లో అది ఆ ప్రాపర్టీకి సంబంధించి యాన్సిస్ట్రల్ ప్రాపర్టీయా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీయా మీ నాన్నగారిది మీరు అడుగుతున్నారని. మీకు అన్ని హక్కులు ఉన్నాయమ్మా, మీరు కంపల్సరీగా కోర్టుకు అప్రోచ్ అయినట్టయితే మీకు న్యాయం జరుగుతుంది. ఒకవేళ అది వాళ్ళ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ కాకుండా వాళ్ళ నాన్నగారి స్వార్జితం అయి ఉంటే అప్పుడు ఎలాంటి ఇది ఉంటుంది? వాళ్ళ నాన్నగారి స్వార్జితం అయితే ఆయన ఒకవేళ ఇవ్వాలనుకుంటేనే ఇవ్వచ్చమ్మ వారు, లేకపోతే వారిని మనం ఇబ్బంది పెట్టలేము. కాబట్టి ఆయన కష్టంగా సంపాదించుకున్న ఆస్తి అయినట్టయితే దట్ ఈస్ అ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ, వాట్ వి మీన్ టు సే ఇన్ అవర్ లీగల్ టర్మినాలజీ. సో ఆయన ఒకవేళ వారు ఇవ్వాలి నా కూతురు అని వారు అనుకొని ఇస్తే తీసుకోవచ్చు, లేకపోతే దాని మీద ఈఎంఐ లీగల్ గా ఏమి ఉండదండి, ఎవరికి ఉండదండి. ఎందుకంటే వారు ఎవరికైతే వాళ్ళు లాస్ట్ బ్రీత్ తర్వాత రాయాలని అనుకున్నారో, ఇవ్వాలని అనుకున్నారో వారు వివరణ ఇస్తారండి. ఒకసారి ఏంటంటే డీడ్స్ అంటూ ఎగ్జిక్యూట్ చేయడం అంటూ జరుగుతుంది. అంటే వెన్ వి ఫైల్ ఫర్ సూట్ ఫర్ పార్టీషన్స్ అంటే ఇట్లాంటి ప్రాపర్టీ కేసెస్ ఫైల్ చేసినప్పుడు ఇలాంటివి బయటకు వస్తాయి. ఇలాంటి గిఫ్ట్ డీడ్స్ చేశారు మా నాన్నగారు, ఇలాంటి విల్ డీడ్స్ చేసి పెట్టారు అనేది. దట్ ఈస్ అన్ సీక్రెట్ డాక్యుమెంట్. దే వోంట్ రివీల్ ఇట్ అవుట్ సైడ్ ఎట్ దేర్ లైఫ్ టైమ్. అంటే ఉన్నప్పుడు రివీల్ చేయరు. వారి మరణాంతరం ఒక అడ్వకేట్ గారి దగ్గర పెట్టేస్తారు. నేను చనిపోయిన తర్వాత ఇలాంటి ఎగ్జిక్యూట్ చేయండి, ఎందుకంటే గొడవలు లేకుండా. కొన్నిసార్లు ప్రాపర్టీస్ అంటూ ఉంటే అప్పుడే గొడవ పడతారు. వాళ్ళు ఉన్నప్పుడే నాకు ఇది పంచివ్వండి అది పంచివ్వండి అని అంటారు. కాబట్టి గొడవలు లేకుండా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా కూతుర్లకు ఇవ్వాలనుకున్నా కొడుకులకు ఇవ్వాలనుకున్నా అలా రాసి పెడతారు అనమాట. లాస్ట్ నేను ఉన్నన్ని రోజులు వాళ్ళంటే ఇఫ్ దే ఆర్ ఇనఫ్ కేపబుల్ టు మెయింటైన్ దేర్ సెల్ఫ్, అంటే వాళ్ళు గట్టిగా ఉంటే అంతా సక్రమంగా ఉండిపోతుంది. వాళ్ళ తర్వాత అయితే వస్తుంది. దాని తర్వాత గొడవలు అంటూ లేటర్ ఆన్ స్టేజెస్ ఆయన ఉన్నంత వరకు గొడవలు పడొద్దని ఇలాంటి డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి పెడతారు పెద్దవాళ్ళు. ఈ సమస్యకు వచ్చేసి ఒకవేళ అమ్మాయి వాళ్ళ ఫాదర్ మళ్ళీ అలాంటిది ఏమైనా చేశారో ప్రాపర్టీ గురించి క్లియర్ గా చెప్పలేదండి. అది వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చిందా వాళ్ళ నాన్నగారిది నేనా అనేది. తాత ముత్తాతలది అయితే అమ్మాయి క్లెయిమ్ చేయొచ్చు, లేదా ఆయన ఓన్ అయితే మాత్రం అమ్మాయి క్లెయిమ్ చేయలేదండి.